హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ని చూద్దామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఐరేజ్ అకాడమీ యాప్ లింక్ ఉంటుందండి. ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇది మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. మరొకసారి చూద్దాం. ఇన్ 2024 విత్ స్పెషల్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ 150 బర్త్ యానివర్సరీ ఆఫ్ లార్డ్ బిర్సా ముండా. ఓకేనండి. సో బిర్సా ముండా యొక్క ఏదైతే 150వ జయంతి ఉందో దాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారంటే, బేసిక్గా తీసుకుంటే బిర్సా ముండా మనకి ఒక ట్రైబల్ లీడర్ అనమాట, మనకి జార్ఖండ్ నుంచి. అయితే ఈయన యొక్క బర్త్ యానివర్సరీ ఏదైతే ఉందో దాన్ని ట్రైబల్ ప్రైడ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. 15th నవంబర్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా చేస్తారు. 150th దేని అనమాట సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. విచ్ కీబోర్డ్ షార్ట్ కట్ కీ యూజ్ టు కాపీ అండ్ పేస్ట్ టెక్స్ట్ అంట. సో బేసిక్గా తీసుకుంటే కాపీ పేస్ట్ అనేది మనందరికీ తెలిసిందేను. Ctrl+C కొట్టాలండి. Ctrl+C కొడితే కాపీ అవుతుంది, Ctrl+V కొడితే పేస్ట్ అవుతుంది అనమాట. అలాగే Ctrl+X కొడితే కట్ అవుతుంది, మళ్ళీ Ctrl+V కొడితే పేస్ట్ అవుతుంది అనమాట. Ctrl+A కొడితే ఏంటంటే Ctrl+All మొత్తం అన్నీ సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ దాన్ని వేరే దగ్గర Ctrl+V కొడితే పేస్ట్. Ctrl+V అంటే పేస్ట్ అనమాట. Ctrl+C అంటే కాపీ. Ctrl+P అంటే మళ్ళీ ప్రింట్. Ctrl+P అంటే పేస్ట్ కాదు. Ctrl+P అంటే ప్రింట్ అవుతుంది అనమాట అది యాక్చువల్లీ. రైట్. సో నెక్స్ట్ చూడండి. భోలేనాథ్ తివారీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెబిలియన్స్ అంటే 1857 రెవల్యూషన్లో ఉంటారనమాట భోలేనాథ్ తివారీ. ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే 1857 రెవల్యూషన్ మీద ఆల్మోస్ట్ మనకి ప్రతి ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. మేజర్గా మనం తీసుకుంటే ఫాదర్ ఆఫ్ 1857 రెవల్యూషన్ ఎవరని చెప్పేసి కూడా క్వశ్చన్స్ వచ్చాయి మనకి. ఎవరండి మనకి మంగల్ పాండే అని చెప్పొచ్చు అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఏవైతే ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఉన్నాయో వాటికి ఎగ్నిస్ట్గా ఫైట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఆ తర్వాత 1857 May 10th అనమాట ఓవరాల్గా భారతదేశంలో మేరట్ నుంచి సిపాయిలు తిరుగుబాటు జరిగింది. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే 1858లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది. అదే గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే బ్రిటిష్ క్వీన్ యాక్ట్ అయితే వచ్చిందనమాట. అక్కడ నుంచి గవర్నర్ జనరల్ కాస్త వైస్రాయ్గా మారడం జరిగిందండి. రైట్. చాలామంది కంట్రిబ్యూషన్ ఉందండి. అందులో భోలేనాథ్ తివారీ గారు కూడా ఒకరు. చూడండి. ఎంఎస్ వర్డ్ ద మిడిల్ మార్జిన్ ఆఫ్ ఎ పేజ్ కెన్ బి సెట్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాబ్స్ అంట. ఏ ట్యాబ్ నుంచి సెట్ చేస్తారంటే చూడండి. ఇక్కడ ఎంఎస్ వర్డ్ ద మిడిల్ మార్జిన్ ఆఫ్ పేజ్ అంటే మనకి పేజ్ ఉంటుంది కదా ఏది ఎంఎస్ వర్డ్లోని, ఆ మిడిల్ మార్జిన్ పేజ్ అయితే ఉందో దేని ద్వారా సెట్ చేసుకోవచ్చు అంటే ఏ ట్యాబ్ అంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్ అండి. మన కీబోర్డ్లో ఉంటాయి ఇవన్నీ కూడాను. కీబోర్డ్ కనుక మీరు టైప్ నేర్చుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ టైప్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ కీబోర్డ్ వచ్చేస్తుంది. లేదంటే మీ మొబైల్ ఫోన్లో క్వర్టీ కీప్యాడ్ అని ఉంటుంది, అది మీరు వేసుకున్నా సరే ఇవి కొంతవరకు మీకు కనిపిస్తుంది అనమాట. ASDF నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి. ఎక్స్ప్లిసిట్ ఆప్షన్స్ వర్ నాట్ లిస్టెడ్ ఇన్ ద ఓకేనండి ఇది. చూడండి. పేజ్ లేఅవుట్ ట్యాబ్ ఇది యాక్చువల్లీ. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ లై ఇన్ ద ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండి. అంటే అరుణాచల్ ప్రదేశ్కి తూర్పున ఉన్నటువంటిది ఏంటంటే మనకు మయన్మార్ ఉందన్నమాట. ఇది జాగ్రఫీ క్వశ్చన్ మీకు అండ్ జీకే కూడా. చూడండి. పోషణ్ అభియాన్ వాజ్ లాంచ్డ్ బై హోమ్. చూడండి. పోషణ్ అభియాన్ ఎవరికండి ఎంతకంటే మహిళల్లో మరియు చిన్నపిల్లలు అనమాట న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ఇవ్వడం కోసం తీసుకొచ్చింది మనకి పోషణ్ అభియాన్కి సంబంధించింది అనమాట. ఈ పోషణ్ అభియాన్ అనేది ఏంటండి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనమాట మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం కోసం దీన్ని ప్రారంభించారు. చాలా చాలా ఇంపార్టెంట్. పోషణ్ పేర్లోనే ఉంది. పోషణ్ అంటే అర్థం ఏంటంటే మనకి న్యూట్రిషనల్ ఫుడ్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ బిన్ డిక్లేర్డ్ ద ఫ్రీ ఫ్రమ్ రివర్ బ్లైండ్నెస్. అసలు ఎందుకు రివర్ బ్లైండ్నెస్ అంటే అర్థం ఏంటండి అంటే స్కిన్ అలాగే ఐస్ రెండు కూడా ఇబ్బందుల్లో ఉంటాయి అనమాట యాక్చువల్లీ. అంటే ఐస్ అనేది కనిపించవు, కళ్ళు అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, బ్లైండ్నెస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా పాడైపోతుంది. అయితే డిసీజ్ వచ్చి రావడానికి ఒక 2 సంవత్సరాల వరకు కూడా దీని యొక్క లక్షణాలు బయటపడవు అనమాట. 2 years తర్వాత బయటపడతాయి. ఇది ఎక్కువగా ఆఫ్రికా ప్రాంతాల్లో, అది కూడా బాగా మనకి రిమోట్ ఏరియాల్లో ఉంటుంది అనమాట. ఆఫ్రికన్ రిమోట్ ఏరియాస్లో ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుందండి. అది ఆ ప్రాంతాలు విజిట్ చేసిన వాళ్ళకి కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట కొంతవరకు. నైగర్ అనేది ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఓకేనండి. చాలా కాలం పాటు మనకు వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో లీస్ట్ ప్లేస్లో ఉన్నదన్నమాట నైగర్ యాక్చువల్లీ. రైట్. మరి నైగర్ అనమాట ఈ మధ్య కాలంలో ఈ వ్యాధి నుంచి బయటపడింది అనమాట. దాన్ని అనౌన్స్ చేశారు రీసెంట్గా. హౌ మెనీ డేస్ హ్యాస్ సునీత విలియమ్స్ బీన్ ఇన్ ద స్పేస్ టోటల్. మొత్తం ఎన్ని రోజులు ఉన్నారట అంటే దాదాపు 286 రోజులు ఉన్నారండి సునీత విలియమ్స్ స్పేస్లోని. ఐ థింక్ 8 రోజులకి వెళ్ళాలనుకున్నారు. బట్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఎక్కువ కాలం ఉండిపోయారనమాట. మరి ఎప్పుడు వచ్చారంటే March 18th మనకి 2025లో అనమాట
వచ్చారనమాట. చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మనకి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి సంబంధించి సునీత విలియమ్స్ గారికి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండమ్మా, విచ్ డైనెస్టీ హ్యాస్ బిన్ లింక్డ్ బై ద హిస్టోరియన్ ఓకే శ్రీహింద్ టు టర్కిష్ ఖలీఫా అంట. ఓకే నెక్స్ట్ శ్రీహిందీ అనే పర్సన్ ఎవరి కాలంలో ఉండేవాడని అడుగుతారు. మనకి మొఘల్ డైనెస్టీ టైంలో ఉన్నారండి. యాక్చువల్లీ 1564 నుంచి 1624 అంటే బేసిక్గా తీసుకుంటే మనకి 1564 అంటే ఎవరున్నారు ఆ టైంలోని 1556 నుంచి 1605 వరకు అక్బర్ రూలింగ్లో ఉన్నారు. 1605 నుంచి కూడా 1624 వరకు తీసుకుంటే 1605 నుంచి 27 వరకు జహంగీర్ ఉంటాడు యాక్చువల్లీ. సో వీళ్ళిద్దరి కాలంలో అనమాట ఎవరండి ఈ శ్రీహింద్ అనేటటువంటి హిస్టోరియన్ చరిత్రకారుడు అయితే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ అండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ప్రెస్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ విండోస్లో అంటే ఆల్ట్ మరియు ట్యాబ్ కొడితే ఏమొస్తుందంట అంటే యూ కెన్ స్విచ్ బిట్వీన్ ద ఓపెన్ అప్లికేషన్ అనమాట. ఓకేనండి, అప్లికేషన్స్ని ఓపెన్ చేయొచ్చు అనమాట 2 అప్లికేషన్స్కి సంబంధించి. ఓకే 2 అప్లికేషన్స్ ఏవైతున్నా ఓపెన్ అవుతాయి అనమాట మీకు. చూడండి మీకు ఇంపార్టెంట్ ఏంటండి, మీరు ఇది ఎక్కడ నేర్చుకుంటారంటే ఎంఎస్ ఆఫీస్ అని ఒక టాపిక్ ఉంటుంది మనకి. ఓకే కంప్యూటర్స్లో ఎంఎస్ ఆఫీస్ టాపిక్ ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్లో మీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, అలాగే ఎంఎస్ పెయింట్ ఈ 4 మెయిన్ అనమాట. సో వీటితో పాటు అంటే కీబోర్డ్ షార్ట్ కట్స్ బాగా రావాలి. ఓకేనండి, డిలీట్ ఆప్షన్ గురించి, ట్యాబ్ గురించి అంటే మీకు షిఫ్ట్ గురించి, నెక్స్ట్ స్పేస్ బార్ కొడితే ఏమొస్తుంది, ఎంటర్ కొడితే ఏమొస్తుంది, ఓకే కంట్రోల్ సి ఏంటి, కంట్రోల్ వి ఏంటి, కంట్రోల్ ఎక్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ బేసిక్స్ అనమాట, మీకు పెద్దగా ఏముండదు. చూడండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ప్రెస్ ఆల్ట్ ట్యాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే నెక్స్ట్ చూడండి, వై వాజ్ ద ఆర్టికల్ ఆఫ్ కోఆపరేషన్ హ్యాస్ బీన్ అమెండెడ్ అంట. బేసిక్గా తీసుకుంటే కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి తీసుకుంటే 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తారండి 2012లో. భారతదేశంలో మనకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఆర్టికల్ 243లో మెన్షన్ చేస్తారండి పార్ట్ నెంబర్ 9లో. సో అందులో ఆల్రెడీ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఉన్నాయన్నమాట. కానీ సహకార సంఘాలని కూడా యాడ్ చేయాలనే ఉద్దేశంతో 243ZH నుంచి 243ZT వరకు మనకి 9B అనేటటువంటి ఒక కొత్త పార్ట్ని యాడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి, 243 ఆర్టికల్లో అండి. మరి 97th అమెండ్మెంట్లో అండి మరి దీన్ని మళ్ళీ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా యాడ్ చేస్తారు 43B ఆర్టికల్. సహకార సంఘాలు అంటే అర్థం ఏంటండి అంటే ఒక పంచాయతీలో లేదా ఒక గ్రామంలో అనమాట కొంతమంది రైతులు అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ ఆఫ్ ఓకేనండి ఫార్మర్స్ అనమాట ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అవ్వచ్చు అనమాట. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ కోఆపరేటివ్ సొసైటీస్. అయితే వీళ్ళకి లోన్స్ కూడా వస్తాయి అనమాట. ఎక్కడంటే మనకి DCCB ద్వారా లోన్స్ వస్తాయండి. చాలాసార్లు ఒక ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడుగుతారు ఎకనామిక్స్లో భాగంగా ఏంటంటే DCCBలు అనేవి ఎక్కడ పనిచేస్తాయి, లేదంటే సెంటర్ అంటే కేంద్ర స్థాయిలో పనిచేసేటటువంటి కోఆపరేటివ్ బ్యాంకులు ఏమని అడిగేవారండి DCCB అంటే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. జిల్లా స్థాయిలో లోన్స్ వస్తాయన్నమాట కోఆపరేటివ్ సొసైటీస్కి. ఓకే చూడండి, వేర్ వాజ్ ద అగ్ని వారియర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి ఓకే బిట్వీన్ ఇండియన్ అండ్ సింగపూర్ ఆర్మీ అనమాట. చూడండి, అగ్ని వారియర్ అనేది ఏంటండి అంటే ఇట్ ఈస్ ద కంబైన్డ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ అనమాట. ఇది రీసెంట్గా తీసుకుంటే మనకి మహారాష్ట్రలో జరిగిందని డియోలాలి అనే ప్లేస్లో జరిగిందనమాట. నెక్స్ట్ అండి, విచ్ కంట్రీ ర్యాంక్స్ ద ఫస్ట్ ఇన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే క్లైమేట్ చేంజ్ అంటే అర్థం ఏంటి, వాతావరణ మార్పుల విషయంలో ఓకే ఫస్ట్ పొజిషన్లో ఉన్న దేశం ఏదంటే మనకి డెన్మార్క్ అండి. యాక్చువల్లీ అంటే వాళ్ళకి ఒక మార్క్ వచ్చిందనమాట. ఫస్ట్ మార్క్ వాళ్ళదే, ఎవరు డెన్మార్క్. ఓకేనండి, డెన్మార్క్ అనమాట. మరి భారతదేశానికి ఎంత వచ్చిందంటే 10 మార్క్ వచ్చిందని గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 10 మార్క్ అంటే మనం 10th ర్యాంక్లో ఉన్నాం. ఓకేనండి, డెన్మార్క్ మార్క్ 1లో ఉంటే మనది 10 మార్క్ అనమాట, 10th పొజిషన్ అండి. 2025లో ఉన్నాం మనం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్స్ డస్ నాట్ యూజ్ మ్యూజిక్ అంట. అంటే ఎలాంటి సంగీతం లేకుండా డాన్స్ పర్ఫామ్ చేస్తారనమాట. ఆ మ్యూజిక్ పేరు ఏంటంటే ఓకే చావు అనమాట. ఓకేనండి, చావు అండి. ఇది ఎక్కడంటే జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో ఉపయోగించేటటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, ఇవి మీకు డాన్సెస్ ఇంపార్టెంటే, అలాగే శాంక్చురీస్ ఇంపార్టెంటే, నేషనల్ పార్క్స్ ఇంపార్టెంటే, అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంటే, అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ ఇంపార్టెంటే, ఇంపార్టెంట్ డేస్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ జీకే అనమాట. మీకు రేపు మోస్ట్ ప్రాబబుల్లీ ఒక వీడియో చేస్తామండి. స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది మనం RRB ఎగ్జామ్స్కి కానీ లేదా అదర్ కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ అవ్వడం ఒక వీడియో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రైట్, చూడండి, విచ్ బ్యాంక్ కంప్లీటెడ్ 90 years అండి 2025 కంటే మనందరికీ తెలిసిన 1935లో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయిందండి. హిల్టన్ అండ్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు 1935 April 1 స్టార్ట్ అయిందండి. కానీ భారతదేశం జాతీయం చేసింది ఎప్పుడంటే 1949లో మనకి నేషనలైజ్ చేశారనమాట. అంటే ఒక ప్రైవేటు వ్యవస్థని ప్రభుత్వం తీసుకుంటే దాన్ని నేషనలైజేషన్ అంటారు. ప్రభుత్వం యొక్క వ్యవస్థలో ఉన్న షేర్ని కనుక ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు, అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. వాట్ ఈస్ ద వేవ్ లెంగ్త్ అండ్ లేజర్ టైప్ యూజ్డ్ ఇన్ CD-ROM అంట. CD అంటే కాంపాక్ట్ డిస్క్ అండి, రోమ్ అంటే ఏంటంటే రీడ్ ఓన్లీ మెమరీ,
ర్యామ్ రోమ్ అని మనం వింటుంటాం కదండి. ర్యామ్ అంటే ఓకే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. రోమ్ అంటే మనకి రీడ్ ఓన్లీ మెమరీ అనమాట. ఇది 780 nm అనమాట. ఇన్ఫ్రారెడ్ అనేది యూస్ చేస్తారు. ఓకేనండి, ఇవి ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి కొన్ని చేద్దామండి మనం. సో దిస్ ఈజ్ ది వీడియో ఫర్ నౌ. అండ్ అలాగే ఐరేజ్ అకాడమీలో రేపటి నుంచి ఒక మంచి ఆఫర్ అనేది రన్ అవుతుంది. June 10th, 11th, 12th అనమాట. ఎవరైతే రూపాయి కోర్స్ ఐరేజ్ అకాడమీలో తీసుకున్నారో వాళ్ళకి ఎక్స్టెన్షన్ కోసం ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టెన్స్ ఫీజుల్లో 75% డిస్కౌంట్ ఇస్తూ ఒక ఆఫర్ అయితే రన్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఐరేజ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.